ఈ నెల 19 నుంచి 22 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు సోమవారం దావోస్ కు వెళ్లనున్నారు. వివిధ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. ఇవాళ రాత్రి 8:35 విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం తెల్లవారుజామున 1:45 ఢిల్లీ నుంచి బయలుదేరి జూరిక్ చేరుకుంటారు. తొలి రోజు సీఎంతో స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ అవుతారు. ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, ఇటు సహాధ్యక్షులు రిధిమా లుల్లా, స్వనీత్ సింగ్ కూడా సీఎంతో సమావేశమవుతారు. అనంతరం భారత ఎంబసీ ఆధ్వర్యంలో హిల్టన్ హోటల్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. 20 దేశాల నుంచి వచ్చే ఎన్ఆర్టీలతో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అనంతరం జ్యూరిక్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్ వెళ్తారు. దావోస్లో యుఏఈ ఆర్థిక పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్తో సీఎంతో పాటు ఐటీ మంత్రి లోకేష్ భేటీ అవుతారు. సిఐఐ డీజీ చంద్రజిత్ కూడా సీఎంతో సమావేశమవుతారు. మీడియా సంస్థ పొలిటికోకు సీఎం ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్లో సీఎం ముఖ్య వక్తగా ప్రసంగిస్తారు. ఏపీ లాంజ్లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం పాల్గొంటారు. వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్, రీజనరేషన్, మొబిలైజింగ్ క్యాపిటల్ పేరుతో నిర్వహించే మరో కార్యక్రమంలోనూ పాల్గొంటారు. మొత్తంగా దావోస్లో 36 కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. ప్రభుత్వాల మధ్య జరిగే 3 సమావేశాల్లో, పారిశ్రామికవేత్తలతో జరిగే 16 1-to-1 సమావేశాల్లో పాల్గొంటారు. వీటితో పాటు 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్లీనరీ సెషన్స్ లో పాల్గొంటారు. ఈ నెల 22న దావోస్ నుంచి జ్యూరిక్ చేరుకొని అక్కడి నుంచి బయలుదేరి 23వ తేదీన ఉదయం 8:25 హైదరాబాద్ కు చేరుకుంటారు.